ఇవాల్టి చర్చకు స్వాగతం. మన ముందు ఒక ఆసక్తికరమైన ఆధారముంది. ఆ అవును. చూడటానికి ఇది ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ల కోసం తయారు చేసిన ఒక సింపుల్ స్క్రిప్ట్లా ఉంది. ఒక లిస్ట్ లాగా. అవును, ఒక లిస్ట్. ఇందులో హెచ్ అక్షరంతో మొదలయ్యే 20 పదాలు, వాటికి సింపుల్ అర్థాలు, ఉదాహరణలు ఇచ్చారు. అవును. పైకి చూస్తే చాలా మామూలుగా అనిపిస్తుంది. హంబల్, హ్యాస్టీ, హోక్స్ ఇలా 20 పదాలు జాబితా. స్కూల్లో నేర్చుకున్నట్టుంది. సరిగ్గా అదే. ఈ పదాలు మానవ అనుభవాల గురించి, సమాజం గురించి మనకు తెలియకుండానే ఒక కథ చెప్తున్నాయేమో. ఇది చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఒక భాష నేర్చుకునే వాళ్లకి ఏ పదాలు ముందుగా నేర్పాలి అని నిర్ణయించడంలోనే ఆ భాష మాట్లాడేవాళ్ల ప్రాధాన్యతలు కనిపిస్తాయి. ఈ జాబితా కేవలం అర్థాలకే పరిమితం కాదు. ఇందులో భావోద్వేగాలు, సామాజిక నియమాలు, నైతిక విలువల గురించి చాలా దాగి ఉంది. అయితే ఈ పదాలను మనం కొన్ని గ్రూపులుగా విడగొట్టి చర్చిస్తే వాటి మధ్య ఉన్న సంబంధం, ఆ కథ ఇంకా స్పష్టంగా బయటపడుతుందంటారు. ఖచ్చితంగా. అయితే సరే, ఆ పద్ధతులను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మొదటి గ్రూపుగా మనిషి ప్రవర్తన, స్వభావం గురించి చెప్పే పదాలను తీసుకుందామా? తప్పకుండా. ఈ జాబితాలో హంబల్ అంటే వినయపూర్వకమైన అనే పదముంది. ఎంత విజయం సాధించినా అతను వినయంగానే ఉన్నాడు అని ఉదాహరణ. ఇది సమాజం మెచ్చుకునే ఒక గొప్ప గుణాన్ని సూచిస్తోంది. అవును. వినయం ఒక మంచి లక్షణం. కాని అదే జాబితాలో దానికి పూర్తి వ్యతిరేకమైన పదం కూడా ఉంది. హాస్టైల్. అవును. హాస్టైల్ అంటే శత్రుత్వం. నిరసన సమయంలో గుంపు శత్రుత్వంతో ప్రవర్తించింది అనేది ఉదాహరణ. ఈ రెండింటినీ పక్కపక్కనే పెట్టడం ఆసక్తికరం. నిజమే. ఒకటి ఆదర్శం, ఇంకొకటి వాస్తవం లాగా. సరిగ్గా చెప్పారు. ఇది ఏం చెబుతోందంటే మనం ఒకవైపు వినయంలాంటి ఆదర్శాల గురించి నేర్చుకోవాలి, కానీ అదే సమయంలో లోకంలో శత్రుత్వంలాంటి కఠిన వాస్తవాలు కూడా ఉంటాయని సిద్ధంగా ఉండాలి. మనిషి ప్రవర్తనలోని ఈ రెండు విభిన్న కోణాలను ఈ జాబితా మనకు ఒకేసారి పరిచయం చేస్తోంది. అంతే. అలాగే నిర్ణయాలు తీసుకునే విధానాన్ని సూచించే పదాలు కూడా ఉన్నాయి. హేస్టీ అంటే తొందరపాటు, సరిగ్గా ఆలోచించకుండా త్వరగా ఏదైనా చేయడం. ఉదాహరణ కూడా ఒక హెచ్చరికలాగా ఉంది. అవును, పరీక్షలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అని. దీనికి భిన్నంగా హెజిటెంట్ అనే పదముంది. సంకోచించడం. ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అతను సంకోచించాడు అని. అంటే ఒకవైపు అతివేగం వద్దు, మరోవైపు అతి నెమ్మది కూడా మంచిది కాదు అని ఒక బ్యాలెన్స్ నేర్పుతున్నట్టు అనిపిస్తోంది. ఖచ్చితంగా. కాని ఇక్కడ ఇంకో లోతైన విషయం ఉంది. ఈ రెండు పదాలు కేవలం చర్యల గురించి కాదు, వాటి వెనుకున్న మానసిక స్థితిని తెలియజేస్తాయి. తొందరపాటు వెనుక ఆందోళన ఉండొచ్చు, సంకోచం వెనుక భయం లేదా ఆత్మవిశ్వాసం లోపం ఉండొచ్చు. అయితే మీరన్నట్టు తొందరపాటు ఎప్పుడూ చెడ్డదేనా? అదొక మంచి ప్రశ్న. కొన్నిసార్లు ఒక ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మనం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు దాన్ని తొందరపాటు అనడం కరెక్టేనా? ఆ లేక అది ఒక రకమైన చురుకుదనం అవుతుందా? అద్భుతమైన పాయింట్. సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. కాని హేస్టీ అనే పదంలోనే ఒక నెగటివ్ ఛాయ ఉంది. భాష మనల్ని దాన్ని ఒక లోపంగా చూడమని ప్రోత్సహిస్తోంది. అంటే చాలా సందర్భాల్లో ఆలోచించకుండా చేసే పనుల వల్ల నష్టమే ఎక్కువని భాష మనకు పరోక్షంగా చెప్తోందేమో. బహుశా అదే. ఈ 4 పదాలకు ఒక నైతిక మార్గదర్శిలా ఈ గ్రూపులో హ్యూమేన్ అనే పదం ఉంది. మానవత్వం. అవును. దయా, కరుణ గురించి చెబుతోంది. జంతువుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి అనే ఉదాహరణ ఇచ్చారు. అంటే మనం వినయంగా ఉన్నా, శత్రుత్వంతో ఉన్నా, తొందరపడినా, సంకోచించినా మన చర్యల వెనుక ఉండాల్సిన ప్రాథమిక సూత్రం మానవత్వం అని ఇది గుర్తు చేస్తోంది. ఖచ్చితంగా. అంటే ఈ 5 పదాలు కేవలం 5 నిర్వచనాలు కాదు. అవి ఒకదానితో ఒకటి మాట్లాడుతూ ప్రవర్తనకు సంబంధించిన ఒక నైతిక ఛత్రాన్ని మన ముందు ఉంచుతున్నాయి. వినయం మంచిది, శత్రుత్వం వాస్తవం, నిర్ణయాల్లో సమతుల్యమవసరం, కానీ అన్నింటికన్నా ముఖ్యం మానవత్వం. వావ్! ఇది నేను ఊహించలేదు. అవును. గమనించారా? ఇవన్నీ తీర్పునిచ్చే పదాలు. హంబుల్ మంచిది, హాస్టైల్ చెడ్డది, హేస్టీ ప్రమాదకరం, హెజిటెంట్ బలహీనత. అంటే ఈ పదాలను నేర్చుకోవడమంటే కేవలం నిర్వచనాలు నేర్చుకోవడం కాదు, ఆ సమాజం యొక్క నైతిక దిక్సూచిని అర్థం చేసుకోవడమన్నమాట. అంతే. ఈ నైతిక దిక్సూచిని అనుసరిస్తున్నప్పుడు జీవితంలో అడ్డంకులు వస్తాయి కదా. నిర్ణయాలు తప్పుగా మాలచ్చు, లేదా బయటి శక్తులు మనల్ని అడ్డుకోవచ్చు. నిజమే. అలాంటి ప్రతికూల అనుభవాల గురించి మాట్లాడటానికి కూడా ఈ జాబితాలో చాలా పదాలున్నాయి. అవేంటో చూద్దాం. ఒక్క నిమిషం, నేను ఈ జాబితాను మళ్ళీ చూస్తున్నాను. హిండర్, హిండరెన్స్, హెరాస్, హేనస్, హ్యూమిలియేట్, హ్యాప్లెస్. అన్నీ నెగిటివ్ పదాలే. అవును.
ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ముందుగా ఇన్ని కష్టమైన పదాలు ఎందుకు నేర్పాలి? ఇది కొంచెం వింతగా అనిపించడం లేదు? వింతగానే అనిపిస్తుంది, కానీ దాని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉండొచ్చు. మొదటగా హిండర్ మరియు హిండ్రన్స్ అనే 2 పదాలను చూద్దాం. ఆటంకపరచడం, ఆటంకం. అవును, రెండూ ఒకే భావనకు సంబంధించినవి. ఒకటి క్రియ, మరొకటి నామవాచకం. ఇలా ఎందుకు చేర్చారంటే రెండిటికి చాలా తేడా ఉంది. ఎలా? రెండూ అడ్డంకి గురించే కదా చెబుతున్నాయి. చెబుతున్నాయి, కానీ చెప్పే విధానంలో తేడా ఉంది. వనరుల కొరత ఒక పెద్ద ఆటంకం. అంటే మీరు ఒక సమస్యను గుర్తిస్తున్నారు, అది ఒక వస్తువులా, ఒక వాస్తవంలా అక్కడుంది. ఓకే. కానీ ఇంటర్నెట్ సమస్యలు పరీక్షకు ఆటంకం కలిగిస్తున్నాయి అని చెప్పినప్పుడు మీరు ఒక చర్యను వర్ణిస్తున్నారు, ఒక శక్తి ఇంకొకదాన్ని అడ్డుకుంటోంది. అర్థమైంది. ఇది నేర్చుకునేవారికి కేవలం సమస్యను చూడడమే కాకుండా దానికి కారణమవుతున్న చర్యను కూడా వర్ణించే శక్తిని ఇస్తుంది. ఇది భాషలో చాలా ముఖ్యమైన నైపుణ్యం. అంటే కేవలం గోడ ఉంది అని చెప్పడానికి, గోడ నన్ను అడ్డుకుంటోంది అని చెప్పడానికి ఉన్న తేడాలాంటిది. రెండో దాంట్లో ఒక సంఘర్షణ ఉంది. సరిగ్గే. ఈ సంఘర్షణ ఇంకా తీవ్రమైనప్పుడు హెరాస్, వేధించడం లాంటి పదాలొస్తాయి. కార్యాలయంలో ఉద్యోగులను వేధించకూడదు అనే ఉదాహరణ కేవలం ఒక వాక్యం కాదు, అదొక స్పష్టమైన సామాజిక నియమం. అవును, ఒక చట్టపరమైన సరిహద్దు కూడా. అక్కడ్నుంచి తీవ్రత ఇంకా పెరుగుతుంది. హ్యూమిలియేట్, అవమానించడం. అవును, ఇది భౌతిక హింస కాకపోవచ్చు, కాని మానసిక గాయం గురించి మాట్లాడుతుంది. వ్యక్తిగత గౌరవానికి సంబంధించింది. దానికంటే తీవ్రమైనది హెయినస్, ఘోరమైన. అది ఒక ఘోరమైన నేరం అంటాం. అంటే సమాజం క్షమించలేని అత్యంత క్రూరమైన చర్యలను వర్ణించడానికి ఈ పదం అవసరం. ఈ పదాలన్నీ మానవ తప్పిదాల వల్ల కలిగే కష్టాలను వివరిస్తే కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే కష్టాలు వస్తాయి. దాన్ని వర్ణించడానికి హ్యాప్లెస్. అవును, దురదృష్టవంతుడు. ఇందులో బాధితుడు తప్పులేదు, కేవలం దురదృష్టం. అంటే ఈ పదాలన్నీ చూస్తే జీవితంలోనే చీకటి కోణాన్ని వర్ణించడానికి ఒక పూర్తి పదజాలం అందిస్తున్నట్టే కదా? కాని మళ్ళీ అదే ప్రశ్న, ఒక కొత్త భాష నేర్చుకునేవారికి ఇదంతా అవసరమా? ఆశ్చర్యకరంగా చాలా అవసరం. అవునా? ఏంటంటే ఆనందాన్ని వ్యక్తపరచడం చాలా సులభం. ఒక నవ్వు, కొన్ని సాధారణ పదాలు చాలు. కాని బాధను, అన్యాయాన్ని, అవమానాన్ని, ఒక నిర్దిష్టమైన అడ్డంకిని వర్ణించడం చాలా కష్టం. నిజమే. వాటికి ఖచ్చితమైన పదాలు కావాలి. సహాయం అడగాలన్నా, ఫిర్యాదు చేయాలన్నా, తన అనుభవాన్ని ఇతరులకు చెప్పాలన్నా ఈ భాష అవసరం. ఓహో. కాబట్టిది ప్రతికూల పదాల జాబితా కాదు, ఇదొక రకమైన భాషా సర్వైవల్ కిట్. జీవితంలోని కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన సాధనాలివి. ఒక సర్వైవల్ కిట్. ఆ కోణంలో నేను ఆలోచించలేదు. ఈ గందరగోళం, ఈ కష్టాల్నుంచి బయటపడ్డానికి మనుషులు సాధారణంగా ఏం కోరుకుంటారు? ఒక క్రమం, ఒక పద్ధతి. అవును. బహుశా మన తర్వాటి గ్రూపు పదాలు దాని గురించినేమో. అవును, ఆ గందరగోళాన్ని ఎదుర్కోవడానికి మనుషులు, వ్యవస్థలను, ప్రణాళికలను ఎలా సృష్టిస్తారో వాటి గురించి చెప్పే పదాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఉదాహరణకు హ్యాప్హెజార్డ్. అస్తవ్యస్తమైన. ఈ పదం వినగానే నాకు కాలేజీ రోజులు గుర్తొస్తాయి. చెప్పండి. పరీక్షలకు ముందు రోజు రాత్రి మొత్తం సిలబస్ అస్తవ్యస్తంగా చదివేయాలని ప్రయత్నించేదాన్ని. కాఫీ కప్పులు, తెరిచిన పుస్తకాలు, గది మొత్తం గందరగోళంగా ఉండేది. ఫలితం కూడా ఎప్పుడూ నిరాశే. చాలామందికి అనుభవం ఉంటుంది. అందుకే అస్తవ్యస్తమైన అధ్యయన ప్రణాళిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది అనే ఉదాహరణ అంత రిలేటబుల్గా ఉంటుంది. అవును. దీనికి పూర్తి వ్యతిరేక పదం హార్మోనియస్. సామరస్యపూర్వక. అవును. బృందం సామరస్యపూర్వకంగా పనిచేసింది అంటే అందరూ కలిసి ఒకే లక్ష్యంతో గొడవలు లేకుండా పనిచేశారని. ఒకటి గందరగోళాన్ని సృష్టిస్తే మరొకటి సామరస్యాన్ని సృష్టిస్తుంది. ఈ రెండింటితో పాటు హోమోజీనియస్, సజాతీయ అనే పదం కూడా ఉంది. ఇది కొంచెం సైంటిఫిక్గా అనిపిస్తుంది. నమూనా సమూహం వయస్సులో సజాతీయంగా ఉంది అని ఉదాహరణ ఇచ్చారు. దీనికి ఈ వ్యవస్థ అనే ఆలోచనకు సంబంధమేంటి? మంచి ప్రశ్న. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం చేసే మొదటి పని వర్గీకరించడం, ఒకేలాంటి వాటిని ఒకచోట చేర్చడం. పరిశోధనలోగాని, వ్యాపారంలోగాని ఒక నిర్దిష్ట సమూహాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సజాతీయత అనే భావన చాలా ముఖ్యం. అంటే ఇది కూడా ఒక రకమైన క్రమాన్ని సృష్టించడమే. కరెక్ట్. హార్మోనియస్ అనేది వ్యక్తుల మధ్య క్రమాన్ని సూచిస్తే, హోమోజీనియస్ అనేది వస్తువులు లేదా డేటా మధ్య క్రమాన్ని సూచిస్తుంది. ఓకే. అంటే
హ్యాప్హెజార్డ్ అనేది క్రమం లేకపోవడం, హార్మోనియస్ మరియు హోమోజీనియస్ అనేవి క్రమాన్ని సృష్టించడం. అయితే ఈ క్రమానికి, ఈ వాస్తవికతకు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి కదా. జరుగుతాయి. అలాంటి పదం కూడా ఈ జాబితాలో ఉంది, హోక్స్, మోసపూరిత కథ. ఖచ్చితంగా. వైరలైన సందేశం ఒక బూటకమని తేలింది అనే ఉదాహరణ నేటి డిజిటల్ యుగానికి సరిగ్గా సరిపోతోంది. వాట్సాప్లో, సోషల్ మీడియాలో మనం రోజూ చూసేదేది. అవును. హోక్స్ అనేది కేవలం అబద్ధం కాదు, అది వ్యవస్థీకృతంగా నమ్మించేలా చెప్పే అబద్ధం. ఇది సమాజంలో ఉన్న నమ్మకాన్ని, క్రమాన్ని దెబ్బతీస్తుంది. అంటే ఈ 4 పదాల్లోనే మానవ సమాజంలోని ఒక ప్రాథమిక సంఘర్షణ కనిపిస్తోంది. హ్మ్. ఒకవైపు క్రమాన్ని, సామరస్యాన్ని సృష్టించే ప్రయత్నం, మరోవైపు యాదృచ్ఛికత వల్ల లేదా ఉద్దేశపూర్వక మోసం వల్ల ఆ క్రమాన్ని నాశనం చేసే శక్తులు. ఇది కేవలం పదజాలంలా లేదు, ఒక చిన్న సైజు నాగరికత కథలా ఉంది. సరిగ్గా చెప్పారు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం వ్యవస్థలను ఎలా ఉపయోగిస్తామో, అదే సమయంలో ఆ వ్యవస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కూడా ఎలా జరుగుతాయో ఈ పదాలు నేర్పుతున్నాయి. ఇప్పటిదాకా మనం వ్యక్తిగత ప్రవర్తన, సామాజిక కష్టాలు, వ్యవస్థల గురించి మాట్లాడాం. కానీ వీటన్నిటినీ చర్చించడానికి, ఆలోచించడానికి మనకు మరింత ఉన్నత స్థాయి భాష కావాలి. నిజమే. అటువంటి మేధోపరమైన ఆలోచనలను సూచించే పదాలు కూడా ఈ జాబితాలో చివరగా ఉన్నాయి. అవును, ఇవి కొంచెం సంక్లిష్టమైనవి. వీటిని నేను అడ్వాన్స్డ్ టూల్ కిట్ అంటాను. మొదటి పదం హీడ్. గమనించు లేదా పాటించు. విద్యార్థులు ఇన్విజిలేటర్ సూచనలను తప్పక పాటించాలి అనేది ఉదాహరణ. ఇది కేవలం వినడం కాదు, విన్నదాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టడం. ఇందులో ఒక బాధ్యత, శ్రద్ధ ఉన్నాయి. దీనికి దగ్గరగా భవిష్యత్తును సూచించే పదం హెరల్డ్, సూచించడం. కొత్త విధానం ప్రధాన సంస్కరణలకు నాంది పలుకుతుంది అంటున్నారు. ఇదొక మార్పు రాబోతోందని చెప్పే ఒక అందమైన పదం. అవును, ఒక కొత్త శకానికి ఆరంభంలాంటిది. ఇందులో ఒక ఆశ ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ఒక హెచ్చరిక కూడా ఉండొచ్చు. నిజమే. అవును, ఈ 2 పదాలు శ్రద్ధ, ముందుచూపు గురించి చెబుతున్నాయి. ఇక సంభాషణకు సంబంధించిన 2 ముఖ్యమైన టూల్స్ ఉన్నాయి, హైపర్బోల్ అతిశయోక్తి మరియు హైపోథెటికల్ ఊహాజనిత. మనం మాట్లాడేటప్పుడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పం, దానికి కొంచెం రంగులద్దుతాం. నేను నీకోసం యుగాలపాటు వేచి ఉన్నాను అంటాం. అది అక్షరాలా నిజం కాదు. కాదు, కాని మన భావన తీవ్రతను చెప్పడానికి ఆ అతిశయోక్తి అవసరం. ఇది భాషలోనే ఒక అలంకారం. అలాగే హైపోథెటికల్ అనేది ప్రత్యామ్నాయ వాస్తవాలను సృష్టించడం. ఒకవేళ ఇలా జరిగితే అని ఆలోచించడం. కరెక్ట్. వారు ఒక ఊహాజనిత పరిస్థితిని చర్చించారు అనే ఉదాహరణ సమస్య పరిష్కారంలో ఇది ఎంత ముఖ్యమైన నైపుణ్యమో చెబుతోంది. వాస్తవంలో ప్రయోగం చెయ్యలేని విషయాలను మనం ఊహలో చర్చించుకుని ఒక నిర్ణయానికి రావచ్చు. ఇక ఈ జాబితాలోనే అత్యంత సంక్లిష్టమైన, శక్తివంతమైన పదం ఒకటుంది, హైపోక్రసీ. కపటత్వం. అంటే ఒకరు పాటించని మంచి విలువలు, నైతిక సూత్రాలు ఉన్నట్లు నటించడం. ప్రజలు నాయకుడి కపటత్వాన్ని విమర్శించారు అనే ఉదాహరణ ఇచ్చారు. ఈ పదాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి చెప్పే మాటలకు, చేసే పనులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించగలగాలి. ఇది కేవలం అబద్ధం చెప్పడం కాదు, నైతికత ముసుగులో మోసం చేయడం. దీన్ని గుర్తించడానికి, విమర్శించడానికి చాలా విశ్లేషణాత్మక ఆలోచన కావాలి. ఖచ్చితంగా. నిజమే. అంటే ఈ చివరి 5 పదాలు హీడ్, హెరాల్డ్, హైపర్బోలే, హైపోథెటికల్, హైపోక్రసీ నేర్చుకోవడం ద్వారా ఒక వ్యక్తి కేవలం ప్రపంచాన్ని వర్ణించడం కాదు, దాన్ని ప్రశ్నించడం, విశ్లేషించడం, దాని భవిష్యత్తును ఊహించడం, అందులోని మోసాలను గుర్తించడం నేర్చుకుంటాడు. సరిగ్గా అదే. ఈ జాబితా కేవలం ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పడం లేదు, ఇంగ్లీష్లో ఆలోచించడం నేర్పుతోంది. ఖచ్చితంగా. అదే అసలైన భాషా నైపుణ్యం. కాబట్టి మనం మొదట్లో అనుకున్నట్టు ఇది కేవలం 20 పదాల యాదృచ్ఛిక జాబితా కానే కాదు. మనం జరిపిన ఈ చర్చ నుండి స్పష్టమయ్యేదేమిటంటే ఇదొక ప్రయాణం. వ్యక్తిగత ప్రవర్తన దగ్గర మొదలై, సామాజిక కష్టాలను అర్థం చేసుకుని, వాటిని ఎదుర్కోవడానికి వ్యవస్థలను నిర్మించి, చివరికి ఉన్నత స్థాయి ఆలోచనలతో ప్రపంచాన్ని ఎలా విశ్లేషించాలో నేర్పుతోంది. ఒక చిన్న ప్యాకేజీలో మానవ అనుభవానికి సంబంధించిన ఒక పెద్ద చిత్రాన్ని అందిస్తోంది. అవును. ముగింపుగా చెప్పాలంటే ఈ పదాల స్వీకరణ భాష నేర్చుకునేవారికి
ఒక శక్తివంతమైన ఉపకరణాల పెట్టెలాంటిది. ఇది వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కేవలం వర్ణించడానికి మాత్రమే కాకుండా దాన్ని విశ్లేషించడానికి, ప్రశ్నించడానికి. మరియు దానిలోని సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. హంబుల్ అనే ఒక సాధారణ సద్గుణం నుండి హైపోక్రసీ అనే ఒక సంక్లిష్టమైన సామాజిక విమర్శ వరకు ఉన్న ఈ ప్రయాణం ఒక వ్యక్తిని సాధారణ సంభాషణల నుండి లోతైన చర్చల వరకు తీసుకువెళ్తుంది. ఒక సాధారణ పదజాల జాబితాలో ఇంత లోతైన నిర్మాణం, అర్థం దాగి ఉండటం నిజంగా అద్భుతం. నిజమే. ఈ చర్చ మన శ్రోతలకు ఒక కొత్త ఆలోచనను మిగిల్చి వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. మనం ఒక కొత్త పదాన్ని నేర్చుకున్నప్పుడు దాని నిర్వచనాన్ని గూగుల్ చేసి వదిలేయకుండా ఒక క్షణం ఆగి ఆలోచిస్తే, మంచి పాయింట్. ఈ పదం ఏ పని చేస్తోంది, ఇది ఏ మానవ అనుభవాన్ని లేదా భావోద్వేగాన్ని వ్యక్తపరచడానికి సహాయపడుతుంది, సమాజంలో దీని పాత్ర ఏంటి అని ప్రశ్నించుకుంటే భాషపై మన పట్టు, దానిపై మన ప్రేమ రెండూ మరింత బలపడతాయి కదా.